మీరు గనక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే డిగ్రీ లేటెస్ట్ అప్డేట్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మీద వీడియోస్ చేస్తూ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ వీడియోస్ గనక మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో డిగ్రీ థర్డ్ సెమిస్టర్ లో డిగ్రీ హానర్స్ బీకామ్ జనరల్ ఎవరైతే ఉన్నారో ఇది వచ్చేసి మేజర్ కోర్స్ అనమాట. కోర్స్ 8 కింద అయితే ఉంటుంది. పేపర్ నేమ్ వచ్చేసి బ్యాంకింగ్ థియరీ అండ్ ప్రాక్టీస్. ఇందులో మనకి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ గా క్లియర్ గా అయితే చెప్తాను. ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కావాలనుకుంటే ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అయితే అవైలబుల్ గా ఉంది. కావాల్సిన డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఐడి ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది ఈజీగా అయితే పర్చేస్ అయితే చేసుకోవచ్చు అనమాట. లో కాస్ట్ లో అయితే మీకు సెండ్ అయితే చేస్తాను. అందులో మనకి మోడల్ పేపర్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ గా అయితే ఆన్సర్స్ తో కూడా ఉంటుంది అనమాట. సో ఫుల్ సిలబస్ కూడా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ గా క్లియర్ గా అయితే చూద్దాము. సో యూనిట్ 1 వచ్చేసి మనకి ఇందులో ఇంట్రడక్షన్ అయితే ఉంటుందన్నమాట. ఇందులో మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి చెప్తాను, దాని తర్వాత షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి యూనిట్ వైజ్ గా చెప్తాను. యూనిట్ 1 ఇంట్రడక్షన్ లో మనకి వాట్ ఈజ్ ఎ బ్యాంక్, వాట్ ఆర్ ద ప్రైమరీ ఫంక్షన్స్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్. ఫస్ట్ క్వశ్చన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్, వాట్ ఆర్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్యాంక్స్ అండ్ హౌ డూ దే డిఫరెంట్. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్, హౌ డూ సెంట్రల్ బ్యాంక్స్ డిఫర్ ఫ్రమ్ కమర్షియల్ బ్యాంక్స్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ రోల్స్ అండ్ ఫంక్షన్స్. అలాగే సిక్స్త్ క్వశ్చన్, వాట్ ఆర్ రోల్స్ డూ సెంట్రల్ బ్యాంక్స్ ప్లే ఇన్ ఏ కంట్రీస్ ఎకానమీ. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎయిత్ క్వశ్చన్, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది సెంట్రల్ బ్యాంక్ ఇన్ ద ఫైనాన్షియల్ సిస్టమ్. అలాగే నెక్స్ట్ వచ్చేసి 10th క్వశ్చన్, వాట్ ఆర్ ద కీ డిస్టింక్షన్స్ బిట్వీన్ సెంట్రల్ బ్యాంకింగ్ అండ్ కమర్షియల్ బ్యాంకింగ్. సో ముందైతే నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి కన్ఫర్మ్ అయితే ప్రిపేర్ అవ్వాలన్నమాట. 6 క్వశ్చన్స్ అనేవి, ఈ 6 లోంచి మనకి 2 క్వశ్చన్స్ అనేవి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే ఇస్తారనమాట. మీకు టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా డెఫినెట్ గా అయితే ప్రిపేర్ అవ్వండి. మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. యూనిట్ 1 లో మాత్రం నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 కనుక మీరు క్లియర్ గా చూసుకోవచ్చు, బ్యాంకింగ్ సిస్టమ్స్. యూనిట్ 2 లో మనకి ఓవరాల్ గా 12 క్వశ్చన్స్ ఉన్నాయి. నేను హైలైట్ చేసిన వచ్చేసి వాట్ ఈజ్ ఏ యూనిట్ బ్యాంకింగ్ సిస్టమ్ అండ్ వేర్ ఈజ్ ఇట్ కామన్లీ యూజ్డ్. అలాగే నెక్స్ట్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్, హౌ డస్ బ్రాంచ్ బ్యాంకింగ్ డిఫర్ ఫ్రమ్ యూనిట్ బ్యాంకింగ్. అలాగే ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఆర్ సమ్ రీసెంట్ ఇన్నోవేషన్స్ ఇన్ బ్యాంకింగ్, వాట్ ఈస్ ఈ బ్యాంకింగ్ అండ్ హౌ హ్యాస్ ఇట్ చేంజ్డ్ ద బ్యాంకింగ్ ఇండస్ట్రీ. అలాగే నెక్స్ట్ వచ్చేసి 7th క్వశ్చన్, వాట్ ఈస్ ఆఫ్ షోర్ బ్యాంకింగ్ అండ్ వాట్ ఆర్ ఇట్స్ బెనిఫిట్స్. నెక్స్ట్ వచ్చేసి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. లాస్ట్ లో ఉన్న 3 క్వశ్చన్స్ అనేవి, వాట్ ఈస్ అన్ ఏటీఎం, వాట్ సర్వీసెస్ డస్ ఇట్ ప్రొవైడ్. అలాగే నెక్స్ట్ వచ్చేసి వాట్ ఆర్ ఆర్టీజీఎస్ అండ్ నెఫ్ట్ అండ్ హౌ ఆర్ దే యూజ్డ్ ఫర్ ఫండ్ ట్రాన్స్ఫర్స్. అలాగే 12th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, వాట్ ఈస్ మొబైల్ బ్యాంకింగ్ అండ్ వాట్ ఆర్ ఇట్స్ కీ ఫీచర్స్. ఓకేనా ఫ్రెండ్స్, యూనిట్ 2 లో కూడా మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి. టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా కన్ఫర్మ్ అయితే ప్రిపేర్ అవ్వండి. లాస్ట్ 3 క్వశ్చన్స్ అనేవి మనకి కన్ఫర్మ్ క్వశ్చన్స్ అనమాట. ఇందులోంచి మనకి ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఇస్తారు, అలాగే 1 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అయితే ఇస్తారనమాట. సో కన్ఫర్మ్ గా గుర్తుపెట్టుకోండి యూనిట్ 2 బ్యాంకింగ్ సిస్టమ్స్ లో. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 కనుక మీరు క్లియర్ గా చూసుకోవచ్చు, టైప్స్ ఆఫ్ బ్యాంక్స్. ఇందులో మనకి ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ఇండిజినస్ బ్యాంకింగ్ అండ్ హౌ డస్ ఇట్ ఫంక్షన్. నెక్స్ట్ వచ్చేసి రోల్ ఆఫ్ రీజనల్ రూరల్ బ్యాంక్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట, వాట్ ఈస్ సిడ్బి అండ్ వాట్ రోల్ డస్ ఇట్ ప్లే ఇన్ సపోర్టింగ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. అలాగే నెక్స్ట్ వచ్చేసి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ నబార్డ్. అలాగే 7th క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఇన్ రూరల్ ఏరియాస్. అలాగే నెక్స్ట్ వచ్చేసి వాట్ ఆర్ ద కీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ నబార్డ్ ఇన్ ద అగ్రికల్చర్ సెక్టార్. అలాగే నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ సర్వీసెస్ డస్ ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫర్ టు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇండిజినస్ బ్యాంకింగ్ డిఫరెంట్ ఫ్రమ్ ఫార్మల్ బ్యాంకింగ్ సిస్టమ్. సో ఇవి ఫ్రెండ్స్ మనకి యూనిట్ 3 లో ఉన్న మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇందులో మనకి సిడ్బి, నబార్డ్ అనేది మీరు డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వాలి. అలాగే టైప్స్ ఆఫ్ సర్వీసెస్ డస్ ఎగ్జిట్ బ్యాంక్ ఆఫర్, ఇది కూడా మనకి కన్ఫర్మ్ అయితే మీరు ప్రిపేర్ అవ్వాలన్నమాట. యూనిట్ 3 నుంచి కూడా మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారనమాట. సిడ్బి అనేది మనకి షార్ట్ ఆన్సర్ లో ఇస్తే, నబార్డ్ అనేది మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అయితే ఇచ్చే ఛాన్స్ అయితే హై అయితే ఉంటుందన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఒకసారి రివర్స్ కూడా అవ్వచ్చు. సిడ్బి అనేది మనకి లాంగ్ ఆన్సర్ లో ఇస్తే, నబార్డ్ అనేది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే కన్ఫర్మ్ అయితే ఇస్తారనమాట. ఈ 2 లేకుండా మనకి క్వశ్చన్ పేపర్ అనేది ఉండదన్నమాట. గుర్తుపెట్టుకోండి యూనిట్ 3 టైప్స్ ఆఫ్ బ్యాంకింగ్ లో. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4 బ్యాంకర్ అండ్ కస్టమర్.
ఇందులో మనకి వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంకింగ్ కస్టమర్స్, ఇందులో మనకు 2 టైప్స్ ఆఫ్ అయితే రిలేషన్షిప్ అయితే ఉంటుందన్నమాట. జనరల్ రిలేషన్షిప్ అలాగే స్పెషల్ రిలేషన్షిప్. ఈ 2 క్వశ్చన్స్ అయితే మీరు కన్ఫర్మ్ అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. జనరల్ రిలేషన్షిప్ అలాగే స్పెషల్ రిలేషన్షిప్ బిట్వీన్ బ్యాంకర్ అండ్ కస్టమర్. సో కన్ఫర్మ్ అయితే ఈ 2 అయితే మీరు డెఫినెట్ అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే కేవైసీ నామ్స్ కూడా మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అలాగే నెక్స్ట్ వచ్చేసి డిఫరెన్సెస్ బిట్వీన్ ఏ జనరల్ రిలేషన్షిప్ అండ్ ఏ స్పెషల్ రిలేషన్షిప్ ఇన్ బ్యాంకింగ్. సో కన్ఫర్మ్ గా మీరు 10th క్వశ్చన్ అనేది మీరు కన్ఫర్మ్ గా ప్రిపేర్ అయితే 10 మార్క్స్ అనేవి ఆల్రెడీ వచ్చినట్టుగానే మీకు అనమాట. ఎందుకంటే మనకి ఈ 2లో ఆల్రెడీ ఒక క్వశ్చన్ అయితే ఇస్తారని చెప్పాను కదా. మనకి డిఫరెన్సెస్ బిట్వీన్ కనుక మీరు నేర్చుకుంటే కన్ఫర్మ్ గా ఇండివిజువల్ గా ఇచ్చిన క్వశ్చన్ కూడా మీరు ఈజీగా అయితే అటెంప్ట్ అయితే చేయగలుగుతారన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి 11th క్వశ్చన్, కెన్ యూ ప్రొవైడ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంకింగ్ కస్టమర్స్. సో టైం ఉంటే కూడా మీరు 11th క్వశ్చన్ అయితే ప్రిపేర్ అవ్వండి. కన్ఫర్మ్ అయితే నేను ముందు చెప్పినవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంకింగ్ కస్టమర్స్ లో మనకి జనరల్ రిలేషన్షిప్, స్పెషల్ రిలేషన్షిప్, అలాగే కేవైసీ నామ్స్, డిఫరెన్సెస్ బిట్వీన్ జనరల్ అండ్ స్పెషల్ రిలేషన్షిప్ ఇన్ కస్టమర్స్ ఇన్ బ్యాంకింగ్. ఓకేనా ఫ్రెండ్స్, ఇవైతే ముందైతే ప్రిపేర్ అవ్వండి. యూనిట్ 4 లో కూడా ఆల్రెడీ చెప్పాను కన్ఫర్మ్ క్వశ్చన్స్ అనేవి. సో ముందైతే అవి ప్రిపేర్ అవ్వండి. టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అయితే మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ లో ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5 వచ్చేసి కలెక్టింగ్ బ్యాంకర్ అండ్ పేయింగ్ బ్యాంకర్. యూనిట్ 5 లో మనకి మెయిన్ గా ఇచ్చే క్వశ్చన్స్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ కలెక్టింగ్ బ్యాంకర్ అండ్ పేయింగ్ బ్యాంకర్. అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ ద ప్రైమరీ డ్యూటీస్ ఆఫ్ ఏ కలెక్టింగ్ బ్యాంకర్, వాట్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఏ కలెక్టింగ్ బ్యాంకర్ టువార్డ్ దేర్ కస్టమర్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసి 8th క్వశ్చన్ వాట్ ఈజ్ ఏ పేయింగ్ బ్యాంకర్ అండ్ హౌ ఈజ్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ ఏ కలెక్టింగ్ బ్యాంకర్. నెక్స్ట్ వచ్చేసి 9th క్వశ్చన్ వాట్ రెస్పాన్సిబిలిటీస్ డస్ ఏ పేయింగ్ బ్యాంకర్ హ్యావ్ వెన్ ప్రాసెసింగ్ పేమెంట్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసి 11th క్వశ్చన్ హౌ డు పేమెంట్ గేట్వేస్ వర్క్ ఇన్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. హౌ డు పేమెంట్ గేట్వేస్ వర్క్ ఇన్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్. సో గుర్తుపెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, నేను ముందు హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి ముందే ప్రిపేర్ అవ్వండి. టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి, సరిపోతుంది. ఎవరైతే పాస్ అవ్వాలనుకుంటున్నారో ముందైతే నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది. ఇవి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి యూనిట్ 5 నుంచి కూడా మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారనమాట. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ గా క్లియర్ గా చూద్దాము. యూనిట్ 1 ఇంట్రడక్షన్ లో డెఫినేషన్ ఆఫ్ బ్యాంకు, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్, అలాగే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్రెడిట్ క్రియేషన్, అలాగే సెంట్రల్ బ్యాంకింగ్. సో ముందైతే 4 క్వశ్చన్స్ అనేవి కన్ఫర్మ్ అయితే ప్రిపేర్ అవ్వండి. దీంట్లో మనకి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ అయితే ఇస్తారనమాట. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 బ్యాంకింగ్ సిస్టమ్స్. బ్యాంకింగ్ సిస్టమ్ వచ్చేసి మనకి యూనిట్ బ్యాంకింగ్, ఇన్నోవేషన్స్ ఇన్ బ్యాంకింగ్, ఈ బ్యాంకింగ్, ఆన్లైన్ బ్యాంకింగ్, ఆఫ్ షోర్ బ్యాంకింగ్, ఏటీఎం, అలాగే ఆర్టీజీఎస్ అండ్ అలాగే నెఫ్ట్. సో ముందైతే ఇవి ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది యూనిట్ 2 లో. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 కనుక మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. టైప్స్ ఆఫ్ బ్యాంక్. ఇందులో మనకి ఫీచర్స్ ఆఫ్ ఇండిజియస్ బ్యాంకింగ్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కోఆపరేటివ్ బ్యాంక్స్, అలాగే ఫీచర్స్ ఆఫ్ రీజనల్ రూరల్ బ్యాంక్స్, అలాగే సిడ్బి, అలాగే నబార్డ్. సో ఈ ప్రిపేర్ అయితే సరిపోతుంది అనమాట. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి యూనిట్ 3 లో టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ లో. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4 కనుక మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. బ్యాంకర్ అండ్ కస్టమర్. టైప్స్ ఆఫ్ కస్టమర్స్. ఇందులో ఆల్రెడీ చెప్పినట్టుగానే స్పెషల్ రిలేషన్షిప్ బిట్వీన్ బ్యాంకర్ అండ్ కస్టమర్, అలాగే జనరల్ రిలేషన్షిప్ కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట యూనిట్ 4 లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో. అలాగే ఓవరాల్ గా అయితే మనకి టైప్స్ ఆఫ్ కస్టమర్స్, రిలేషన్షిప్ బిట్వీన్ బ్యాంకర్ అండ్ కస్టమర్, కేవైసీ నామ్స్ ఇవి ప్రిపేర్ అయితే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5 కనుక మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. కలెక్టింగ్ బ్యాంకర్ అండ్ పేయింగ్ బ్యాంకర్ లో డ్యూటీస్ ఆఫ్ కలెక్టింగ్ బ్యాంకర్, రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ కలెక్టింగ్ బ్యాంకర్, అలాగే నెక్స్ట్ వచ్చేసి స్టేట్యుటరీ ప్రొటెక్షన్ టు కలెక్టింగ్ బ్యాంకర్, అలాగే పేమెంట్ గేట్వేస్, అలాగే మనకి రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ పేయింగ్ బ్యాంకర్ కూడా ఆల్రెడీ మీరు లాంగ్ ఆన్సర్ లో ప్రిపేర్ అయితే కన్ఫర్మ్ గా మీకు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా మీరు ఈజీగా అయితే అటెంప్ట్ అయితే చేయగలుగుతారనమాట. సో ఇవి ఫ్రెండ్స్ మనకి యూనిట్ వైజ్ గా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి. డెఫినెట్ గా నేను ముందు హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఎవరికైనా టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. వీటికి సంబంధించి ఆన్సర్స్ కావాలనుకుంటే ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది అవైలబుల్ గా ఉందన్నమాట. కావాల్సిన డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఐడి ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది ఈజీగా అయితే పర్చేస్ అయితే చేసుకోవచ్చు అనమాట. లో కాస్ట్ లో అయితే మీకు సెండ్ అయితే చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు మన ఛానల్ పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.